నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక ఇప్పటివరకు మేము ఈ ఉగ్రవాద దాడులను ప్రాక్సీ యుద్ధంగా పిలిచేవాళ్ళం కానీ ఇప్పుడు మే 7 తర్వాత ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత దీని ప్రాక్సీ యుద్ధం అని పిలిచి తప్పు మేము ఇంకా చేయలేము అని గుజరాత్లో మోడీ మాట్లాడారు పాకిస్తాన్ యువత ఒక్కసారి ఆలోచించండి పాకిస్తాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఓవైపు భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం ఆకలి కేకలతో అలమటిస్తోంది ఆ దేశ యువత ఆలోచించండి అక్కడి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయండి మీ హక్కులు సాధించుకోండి అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్లో వణుకు పుట్టించాయి దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనిక అధికారులు హాజరైనందున ఉగ్రవాదాన్ని భారతదేశం పరోక్ష యుద్ధంగా పరిగణించదని ప్రధాని మోదీ అన్నారు అయితే గాంధీనగర్లో మోదీ పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ఒప్పందం ప్రకారం మంజూరు చేయబడిన నీటి వనరులను భారతదేశం ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించడం ప్రారంభించలేదని అన్నారు అంటే మనకింకా 2-3% నీరు మాత్రమే మిగిలి ఉంది మేము ఇంకా పెద్దగా ఏం చేయలేదు ఆ నీటిని అంటే పాకిస్తాన్కి విడుదల చేసేది 2-3% నీటినే అదేం చేయలేదు కానీ అది కూడా వారికి చెమటలు పట్టించేలా చేసింది అని ఆయన ఆ ర్యాలీలో అన్నారు అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశంతో శత్రుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ పదవికి పదోన్నతి పొందిన ఆసిం మునీర్ వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపల్లు మరియు సీనియర్ ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలతో ఆయన మాట్లాడారు సింధు జలాలు 24 కోట్ల పాకిస్తానీల ప్రాథమిక హక్కును ఈ నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని కూడా ఆయన చెప్పారు అదే ఆసిఫ్ మునీర్ ఒకప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మీరు మాకు నీళ్ళు ఆపేస్తే మీ దేశంలో రక్తం పారిస్తామంటూ కూడా చాలా విషయం చిమ్మే మాటలు అయితే మాట్లాడడం జరిగింది ఇక మోడీ మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది ఈ వ్యాఖ్యలు విచారకరం అంటూ పాకిస్తాన్ పేర్కొంది సింధు జలాల ఒప్పందంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య అంతర్జాతీయ నిబంధనల నుండి వైదొలగడానికి ప్రతిబింబిస్తుందని ఆ దేశ విదేశాంగ కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది ఇక మరోవైపు ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ మే 9న మరియు 10 తేదీల మధ్య రాత్రి భారత బాలిస్టిక్ క్షిపణులు పాకిస్తాన్లోని అనేక లక్ష్యాలను ఢీకొట్టాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి బహిరంగంగా అంగీకరించిన విషయం సో అతని సైన్యం అప్రమత్తంగా చిక్కుకుంది పాకిస్తాన్ ప్రధాని ప్రకారం ఉదయం 4:30 గంటలకు వారు ఫజర్ ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలనేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారట కానీ అంతకుముందే భారతదేశం వాళ్ళపైన దాడి చేసి ఆ ప్లాన్ని విఫలం చేసింది సో పాకిస్తాన్లోని అనేక ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది సో బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ప్రయోగించింది అంటూ కూడా షాబాజ్ షరీఫ్ మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఇక మే 9-10 తేదీల మధ్య రాత్రి తెల్లవారుజామున 2:30కు జనరల్ ఆసిఫ్ మునీర్ తనకి ఫోన్ చేసి ఇట్లా ఇండియా భారతదేశం పాకిస్తాన్ పైన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పాడు ఒకటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో మరొకటి కొన్ని ఇతర ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయని కూడా అతను చెప్పాడు దాంతో నాకు తెలిసింది ఈ అంశం అంటూ కూడా షాబాద్ చెప్పినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితులు అంటే వాళ్ళు దాడి చేయాలి అనుకున్న సమయంలోనే ఇండియా ఊహించని విధంగా వాళ్ళపైన దాడి చేస్తుందని వాళ్ళు ఊహించలేదు ఇప్పటి వరకు కానీ ఇండియా చేసినటువంటి దాడి చాలా అతిపెద్దది సో దీంతో వాళ్ళకేమైనా నష్టం జరిగిందా సైన్యానికి ఏమైనా నష్టం జరిగిందా పౌరులకు ఏమైనా నష్టం జరిగిందా అంటే ఎక్కడ జరగలేదు కేవలం ఉగ్ర సంస్థలు ఉగ్ర స్థావరాలు మాత్రమే మట్టుబెట్టాయి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన క్షిపణులు మరి వాళ్ళు ఉగ్రవాదులు చనిపోతే ఎందుకంత బాధపడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ అంత్యక్రియల్లో సైనిక అధికారులు ఎందుకు పాల్గొంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనను ప్రపంచం పైన విషం జీమేటటువంటి ప్రక్రియను చేయాలనేసి చూస్తోంది అయితే సింధు జలాల గురించి పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది మా ప్రాథమిక హక్కు సో దీన్ని ఆపడం కరెక్ట్ కాదు మేము అంతర్జాతీయంగా ఈ మా యొక్క వాయిస్ వినిపిస్తాం సింధు జలాలతో మాకు చాలా ప్రయోజనం ఉంది మా పౌరులకు ఇక్కడ నీటి వనరుల అవసరం ఎక్కువగా ఉంది సో దీన్ని పూర్తి స్థాయిలో మా పైన ఈ వివక్ష చూపడం తగదు
ఒప్పందం ప్రకారం విడుదల చేయాలి, అది మా ప్రాథమిక హక్కు అంటూ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి లీడర్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి వైఖరి పాకిస్తాన్ ఇండియా పట్ల వ్యవహరిస్తున్నటువంటి విషయం, ఇట్లాంటి వైఖరి ఉంది పాకిస్తాన్కి. సింధు జలాలు కావాలి, సో భారత్ మా పైనే ముందుగా ప్రయోగం చేసింది, మేము పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ మా స్థావరాలను కూల్చేసిందంటూ కూడా ప్రధాని అలాగే సైనికాధికారి చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి భారతీయులు దేశానికి ఎంత చెడ్డ పేరు తెస్తున్నారు. వాళ్ళు సౌదీ అరేబియాతో కానీ దుబాయ్ నుండి కానీ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం, అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి దారిద్ర్యం బీదరికం అవన్నీ పట్టించుకోకుండా ఇక్కడున్న వాళ్లకు దేశ సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా కొందరిని వాళ్ళు అప్రోచ్ అవ్వడం చూస్తుంటే ఇండియా పైన చాలా గట్టిగా వాళ్ళు నిఘా పెట్టిండ్రు. ఇండియాని ఎట్లయినంటే ఇండియా పౌరులపైన టార్గెట్, ఇండియా పౌరులను ఇలాగే దాడులు చేసి వాళ్ళని చంపేస్తే అయిపోతుంది అన్నట్టుగా కూడా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉంది. సో మనం చూసుకున్నట్టయితే యుఎస్ ఒక నివేదికను ప్రచురించింది. అందులో ఏంటంటే పాకిస్తాన్ నుంచి చైనా నుంచి భారత్కు చాలా పెద్ద ముప్పు ఉందంటూ కూడా యుఎస్ ఆ నివేదికలో తెలిపినటువంటి విషయం. సో ఈ రెండు దేశాలు మనకున్నటువంటి అతిపెద్ద శత్రు దేశాలు, వీటితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా.